కాకినాడ నగరాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పలు ప్రణాళికలు రూపొందిస్తున్నారని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2015-16 తర్వాత ఇప్పటి వరకు పన్నుల హేతుబద్ధీకరణ చేపట్టలేదని, రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల నమూనాను పరిశీలించి పన్నుల్లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కాకినాడ నగరంలోని అనేక ఖాళీ స్థలాల యజమానులు ఇప్పటికీ పన్నులు చెల్లించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఖాళీ స్థలాలకు రానున్న నవంబర్ 25 నాటికి 100% పన్నులు చెల్లించాలని ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఖాళీ స్థలాల యాజమాన్యాలను గుర్తించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని, పన్నులు చెల్లించని స్థలాలను ప్రభుత్వం 22A జాబితాలో చేర్చి స్వాధీనం చేసుకునే చర్యలు చేపడతామని హెచ్చరించారు. అదేవిధంగా నగరంలోని పలు ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోవడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చెత్త తొలగింపు, కాలనీ శుభ్రత మరియు అభివృద్ధి చర్యలు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారి శిరీష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అయోధ్యరాం, అశోక్ ప్రసాద్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం కూడా ఖాళీ స్థలాల అసెస్మెంట్ రద్దు చేయడం లేదా దాని 22A జాబితాలో చేర్చడంతో పాటు ఏవైతే మనం స్వాధీనం చేసుకున్నామో అటువంటి స్థలాలన్నింటినీ కార్పొరేషన్ సంబంధించి ప్రజా ప్రయోజనాల ద్వారా ఉపయోగించడానికి చర్యలు తీసుకోబడతాయి. ఖాళీ స్థలాలు కూడా చాలా వరకు ప్రజలకి ఇబ్బందికరంగా మారాయి. అవి డంపింగ్ యార్డులా తయారైపోయి దోమలు ఇటువంటి కాలుష్యపరమైన సంబంధమైన విషయాలు రేజ్ అవడానికి సంబంధించి ఉంది కాబట్టి వాటిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు తప్పనిసరిగా ఎవరైతే ఖాళీ స్థలం పన్నుదారులు ఉన్నారో వాళ్ళందరూ రియలైజ్ అయ్యి కార్పొరేషన్కి కనీస సౌకర్యాలు అందించడానికి మీ వంతు సహాయం అందజేయాలి. ఏ విధంగా కనీసం మీ బాధ్యతగా పన్నులు చెల్లించడం ద్వారా ఈ బాధ్యత నిర్వర్తించమని మరొకసారి విజ్ఞప్తి చేపిస్తున్నాం. లేకపోయినట్లయితే మేము నవంబర్ 25 తర్వాత మీరు ఎక్కడైతే పన్ను చెల్లింపుదారులు కట్టకుండా ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కార్పొరేషన్ సిద్ధంగా ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది.